సో, మనకి ఏ ఇన్ఫర్మేషన్‌కైనా కారణం తెలుసుకుంటే చాలా బాగా అనిపిస్తా ఉంటది. సో, కాబట్టి ఇక్కడ పెయిన్ కిల్లర్స్ కిడ్నీకి ఎందుకు మంచిది కాదనంటే, పెయిన్ కిల్లర్స్ అనేటివి ఏం చేస్తాయంటే, ప్రోస్టాగ్లాండిన్స్ అని మన బాడీలో ఉంటాయి. సో, ఆ ప్రోస్టాగ్లాండిన్స్‌ని ఆపేస్తాయన్నమాట. సో, ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తాయన్నమాట. ఆ ప్రోస్టాగ్లాండిన్స్ రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి మన బాడీలో. సో, పర్టిక్యులర్‌లీ కిడ్నీ ఫంక్షనింగ్‌కి వచ్చేసరికి రీనల్ బ్లడ్ ఫ్లోని పెంచుద్దనమాట. వన్ ఆఫ్ ద ప్రోస్టాగ్లాండిన్స్ రీనల్ బ్లడ్ ఫ్లోని పెంచుద్దనమాట. సో, ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల ఏమవుతదనంటే, రీనల్ బ్లడ్ ఫ్లో తగ్గిపోయి, గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ తగ్గిపోయి, అల్టిమేట్‌గా కిడ్నీలు పాడైపోతాయన్నమాట. సో, మెయిన్‌గా ఏందంటే ప్రోస్టాగ్లాండిన్స్‌ని ఎఫెక్ట్ చేస్తది. ఈ ఎన్‌ఎసైడ్స్ పర్టిక్యులర్‌లీ డైక్లోఫినాక్, కెటోరొలాక్, ఐబోప్రూఫిన్, నాప్రాక్సిన్ ఇట్లాంటి టాబ్లెట్స్. సో, నొప్పుంది కదా అని ఇష్టానుసారంగా పెయిన్ కిల్లర్స్ ఏసుకున్నామనుకోండి,